తులారాశి మిత్రులారా, మార్చ్ 2026 మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల మీకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయనంటే, గురు 8వ స్థానంలో రహస్య మార్పులు, లోతైన పరిణామాలు చేస్తుంటారు. శని 6వ స్థానంలో శత్రులపై విజయం సాధిస్తున్నారు. రాహు 5వ స్థానంలో ప్రేమ సంతానం మీద కూర్చుంటున్నారు. కేతు 11వ స్థానంలో లాభస్థానంలో స్నేహితులు వాటి మీద కూర్చుంటున్నారు. కుజుడు 9వ స్థానంలో ధర్మం ప్రయాణాల మీద కూర్చుంటున్నారు. సూర్య భగవానుడు బుధ భగవానుడు 5 మరియు 6వ స్థానంలో మార్పు చెందుతున్నారు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు. తులారాశి మిత్రులారా, మీ సమతుల్యత కోల్పోతే సమస్యలు, నిలబెట్టుకుంటే విజయం. ఇది క్యాప్షన్ ఈ నెల మీకు చాలా అద్భుతంగా. శని 6వ స్థానంలో ఉండడంలో శత్రులపై పైచేయి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది. కోర్టు డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో, ప్రైవేట్ రంగంలో మార్చి 15 తర్వాత మంచి అవకాశాలు, విదేశీయ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్ సైట్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో అపార్థం రాకుండా చూసుకోండి, జాగ్రత్త. శాంతిగా వ్యవహరించండి, భావోద్వేగాలు నిర్ణయం చేసుకోండి. వ్యాపారస్తులకి మొదటి 15 రోజులు కాస్త నెమ్మదిగా ఉన్నా తర్వాత లాభం వస్తుంది. భాగస్వామి విషయంలో జాగ్రత్త. నూతన వ్యాపారం ప్రారంభించే వాళ్ళు ఏప్రిల్ తర్వాత ప్రారంభించండి, ఇప్పుడు తొందరపడకండి. ఫ్యాక్టరీ విషయంలో యంత్రాలు మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కార్మికులతో కఠినంగా కాకుండా ప్రేమగా ఉండండి. ఏమైనా మిషనరీస్ ఎప్పటికప్పుడు ఆయిలింగ్ సర్వీస్ అవన్నీ కూడా ఓవరాయిల్ చేసుకుంటూ ఉండండి. రియల్ ఎస్టేట్ ఈ నెల కాస్త మందకోడిగా ఉంటుంది. నూతన సంవత్సరం ఉగాది వచ్చేస్తుంది కాబట్టి ఉగాది తర్వాత కొనుక్కునే అవకాశాలు బాగుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వద్దు. ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. తులారాశి వారు కాస్త ఈ నెల అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఉగాది తర్వాత చాలా మేలు జరుగుతుంది. ఇంకా ఆర్థిక విషయంలో వచ్చేటప్పటికి ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు, తీసుకున్న అప్పులు, చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ కాస్త ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం మీకు ఈ నెల. విలాస ఖర్చులు కాస్త తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్య దాంపత్యం రాహు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్రేమలో అపార్థం ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు. ఈ విడిపోయి ఉంటారు చూసారా, విడాకుల కోసం ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడితే ఉగాది తర్వాత మంచి అవకాశాలు ఉంటే కలిసిపోతారు. పాత ప్రేమ మళ్ళీ తిరిగి పొందుతారు ప్రేమికులు. రహస్య సంబంధాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచండి. పూజలు, పురస్కారాలు, హోమాదులు, ఇవన్నీ జపాదులు కూడా కొంచెం చేయండి, చాలా మంచిది. సోదరుల మధ్య ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. వివాహానికో లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ సమతుల్యత పాటించండి. ప్రేమను మెయింటైన్ చేయండి. ఊరికే ఏదో తొందరపాటుగా ఇచ్చేసేసుకొని ఇబ్బంది పడకండి. వాస్తవానికి మీరు ఇబ్బంది పడకండి. ఇంకా వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే, పంట మోస్తరుగా పండుతుంది. నీటి నిర్వహణ ముఖ్యం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్ ఇది మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో శని 6వ స్థానం ఉండడంలో విజయ సూచనలు ఉన్నాయి. మార్చి 20 తర్వాత అనుకూల తీర్పులు. మధ్యవర్తిత్వం మంచిది దీనికి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలు కఠినంగా ఉంటారు కానీ విజయం సాధిస్తారు. విద్యార్థులారా, విదేశీ విద్యా యోగం, ఐటీ, లా, బ్యాంక్ సెక్టార్స్, తర్వాత సివిల్స్ రంగంలో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. రోజు 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఫస్ట్ రాత్రి ఆలస్యంగా పడుకోవడాన్ని నియంత్రించండి. ఫోన్ అవాయిడ్ చేయండి ఫస్ట్, అన్నిటికంటే ముందు. ఇంకా మీరు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు చూసారా, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే షూరిటీ సంతకాలు పెట్టుంటారు, అవన్నీ జాగ్రత్త. లేదా కొత్తగా షూరిటీ సంతకాలు ఎవరైనా అడిగితే సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించండి. ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది చూసారా, వాటిని అవాయిడ్ చేయండి ఫస్ట్. అవన్నీ మంచిది కాదు. వాటిని కంపల్సరీ మీరు అవాయిడ్ చేయవలసినటువంటి సమయం. యోగా, ప్రయాణం మంచిది. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జాగ్రత్త పడిన. కడుపు సమస్యలు అంతా కూడా అవకాశాలు ఉన్నాయి. తేలికపాటి ఆహారాలు తీసుకోండి. ఇంకా మీకు శక్తివంతమైనటువంటి పరిహారం ఏమంటే, చండీ సప్తసతి పారాయణం చేయండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవంలో వెలిగించండి. నెలకు ఒక్కసారైనా నవగ్రహాలకి 19
ప్రదక్షిణాలు చేయండి. అవకాశం ఉంటే ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం చేయండి. అమ్మవారి ఆలయాలు దర్శనం చేయండి. తెల్ల పూలతో అర్చన చేయండి. పేద బాలిక బాలకులకి వస్త్రాలు ఇవ్వండి. పుస్తకాలు, పెన్సిల్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటారు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట రోజు శుక్రవారం. అదృష్ట రంగు తెలుపు మరియు గులాబీ రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర దిక్కు చాలా కలిసి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కూడాను తులారాశి వారికి మీ కోపాన్ని నియంత్రిస్తే విజయం, మీ ఆలోచించి మాట్లాడితే గౌరవం. ఈ నెల మీలో నిజమైన శాంతిని కాపాడుతుంది. శుక్రుడి కృప మీకు కావాలి అంటే మీ యొక్క లక్ష్యాన్ని పెట్టుకొని ఇంట్రాస్పెక్ట్ చేయండి. ప్రతిరోజు మీరు ఎలా ఉండాలి అని ప్రోగ్రామింగ్ చేసుకొని చేయండి. మీ ఇష్టదేవ దేవాలయంలో దీపం వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను నెక్స్ట్ ఇంకా గొప్పగా ఉండాలి అనుకున్న వాళ్ళకి అతి శక్తివంతమైన ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. కరుంగాళి మాలను ధరించండి. అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రీతీయ 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, 2026 మార్చ్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, గురు భగవానుడు 7వ స్థానంలో భార్యాభర్తల మధ్య సఖ్యతను చేస్తున్నారు. శని భగవానుడు 5వ స్థానంలో సంతానం, మానసిక ఒత్తిడి మీద కూర్చుంటున్నారు. రాహు 4వ స్థానంలో ఇల్లు, వాహనం మీద కూర్చుంటున్నారు. కేతు 10వ స్థానంలో ఉద్యోగం మీద కూర్చుంటున్నారు. కుజుడు 8వ స్థానంలో ఆకస్మిక మార్పులు పెడుతున్నారు. సూర్య భగవానుడు, బుధుడు 4 మరియు 5వ స్థానంలో ఉంటున్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉంటున్నారు. ఇది సాధారణ నెల కాదు, మీ సహనాన్ని పరీక్షించే నెల. మీరు కోపాన్ని జయిస్తే విజయం సాధిస్తారు. మీకు ఉంటేనే ఉద్యోగస్తులకి ఆకస్మిక మార్పులు, ట్రాన్స్ఫర్స్ తథ్యం, ప్రమోషన్స్ ఆలస్యం, ఎక్కడో మీరు ఊహకు అందరించిన విధేయ స్థానంలో మీరు ట్రాన్స్ఫర్ అవ్వబడతారు. ఇంకా మార్చి 18 తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు వస్తున్నాయి. సహచరులతో జాగ్రత్తగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరు ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వాళ్ళు మీ పై అధికారులు స్ట్రెస్ ఇస్తే టెంప్ట్ అయిపోయి వెంటనే రిజైనింగ్ ఇచ్చేయకండి. స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొంచెం సమన్వయం పాటించండి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి. ఉగాది తర్వాత మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. వృశ్చిక రాశికి 2026 ఉంది చూసారా, ఇది జాక్పాట్ ఇయర్ అని చెప్పచ్చు. ఉగాది వరకు కాస్త స్లోగా ఉండండి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారికి ఇప్పటి నుంచి ఒక 1 ఇయర్ జాక్పాట్. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారండి, మాకు జరగట్లేదండి అని అంటే దాని మీ యొక్క లగ్నంలో ఎలా ఉందో మిగతా రాశులు ఎలా ఉన్నాయి చెప్తున్నాయి. గోచార ప్రకారంగా చెప్తున్నాను. వృశ్చిక రాశి వారికి 100కు 1000 మార్కులు ఈ సంవత్సరం 2026, 27 మీరు ఊహకందని గొప్ప స్థితి కలబోతున్నారు. దానికి మైల్ స్టోనే మార్చ్. శని భగవానుడు స్థానం మారుతున్నాడు, అన్ని గ్రహాలు మారుతున్నాయి. ఉగాది నెలలో శ్రవణం తర్వాత మీ యొక్క జీవితం ఎలా మారబోతుందంటే అసలు మీరు ఊహకందని విధమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు ప్రయత్నం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రైవేట్ రంగం వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో మీరు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ఫ్రాంచైజ్ మోడల్లో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఒక నాడి వేసుకుంటారు. మంచిగా బాగా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. ఆకస్మిక లాభం వస్తుంది. భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్, యంత్రాలు, కొత్త మిషనరీస్ కొనడం, కొత్త ఇన్నోవేటెడ్ ఆలోచనతో రాయడం, మీకు క్లౌడ్ క్లిచెన్స్ పెట్టడము, లేదా క్రౌడ్ ఫైనాన్స్ రావడము, తర్వాత ఏంజల్ ఫైనాన్స్ రావడం, పార్ట్నర్స్ రావడం, ఇన్వెస్టర్స్ రావడం, చాలా గొప్ప స్థితికి వెళ్తారు. అప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంటేషన్ అంతా ఒకసారి 2 సారి గోత్రు చేసి పెట్టండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి బ్రహ్మాండమైనటువంటి సమయం స్టార్ట్ అవబోతుంది. షేర్ మార్కెట్ వారికి స్పెక్యులేషన్ ప్రమాదం. దీర్ఘకాలిక పెట్టుబడులు చాలా మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక స్థితుల్లో ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక వైద్య ఖర్చు కూడా వస్తుంది. కానీ అదే రకంగా ఇన్కమ్ కూడా అంతే పెరుగుతుంది. అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి. బడ్జెట్ ప్లాన్ చాలా అవసరం. వృశ్చిక రాశి వారికి మీకు శత్రువు ఎవరంటే మీకు కోపం.
మీ కోపాన్ని తగ్గించండి. మీ నోరే మీకు శత్రువు. జస్ట్ ఒక సూది వేసుకొని గుచ్చేసుకోండి. ఇతరులకి ఎంత వాల్యూ ఇస్తే మీ వాల్యూ పెరుగుతుంది. మీరు ఇతరులకు మర్యాద ఇస్తే మీ మర్యాద పెరుగుతుంది. ఆ స్కార్పియన్ కదా, ఇలా ఎప్పుడు కాటేస్తూ ఉంటుంది ఇతరులని. ఆ కాటేయడం మానేయండి. అందరినీ ప్రేమగా కలుపుకొని అందరితో సమబుద్ధితో ఉండండి. కుటుంబం భార్య భర్తల మధ్య సంబంధం బలపడుతుంది. బాగా ప్రేమగా మాట్లాడండి. భర్తతో, భార్యతో ప్రేమగా మాట్లాడని బలపడుతూ ఉంటుంది. కుజ ప్రభావం వల్ల కోపం పెరుగుతుంది కాబట్టి కాస్త తగ్గించండి. ప్రేమికులు శుక్ర ప్రభావం వల్ల ప్రేమ బలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. కూర్చొని మాట్లాడిన అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. ఎప్పుడో తెగిపోయి మాట్లాడకుండా ఉంటారు చూసారా, ఒక్కసారి ఫోన్ చేయండి. ఎవరెవరికో దారిలో పోయే దానయ్యలకు అందరికీ కూడాను కాలు తగిలితే, చేయి తగిలితే సారీ చెప్తాం. ఎవరైనా సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లి, మీ తండ్రి, మీ అన్న, మీ అక్క చెల్లెలు, వాళ్ళతో ఒక్కసారి ఫోన్ చేసి బాగున్నామని అడగండి. నా వల్ల ఏమన్నా పొరపాటు అయింటే క్షమించండి అని అడగండి. వాళ్ళు ఏమైనా సహాయం చేస్తుంటే థ్యాంక్స్ చెప్పండి. జీవితకాలం మీకోసం ఉంటారండి వాళ్ళు. వాళ్ళ కోసం ప్రేమగా ఉండండి. సోదరుల మధ్య ఇది చాలా అవశ్యం. అపార్థాలంతా కూడా తాత్కాలికం, అవన్నీ తొలగిపోతాయి. మంచి సహృదయంతో ఉన్నటువంటి వీరు ఆధ్యాత్మిక చింతన వృశ్చిక రాశి వారికి విపరీతంగా పెరుగుతుంది ఈ నెల. విదేశీయ పెట్టుబడులు, విదేశీయ వ్యాపారం, విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు అన్నిటికీ ఇది ఒక శుభమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం ఇప్పటి నుంచి మొదలు పెడితే ఇంకా మీ యొక్క జైత్రయాత్ర స్టార్ట్ అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి మైల్ స్టోన్, ఆ మొదటి మెట్టు అంటారు చూసారా, మార్చే మొదటి మెట్టు వృశ్చిక రాశి వారికి. కోర్టు వ్యవహారాల్లో కేసు ఆలస్యమైన గెలుస్తారు. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు, రాజీ మంచిది. విద్యా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోటీ పరీక్షలు చాలా కఠినంగా ఉన్నా విజయం సాధిస్తారు. మీరు ఆర్టికల్స్ రాస్తారు, పుస్తక రచన లేదా కవిత రచన లేదా ఆర్ట్స్ వేయడము, ఇవన్నీ వాళ్ళకి చాలా మంది కళాకారులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ యొక్క మీడియా రంగం, ఎలక్ట్రానికల్ మీడియా, ప్రింటింగ్ మీడియా, వీళ్ళకి అందరికీ చాలా యోగకరమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ, మెడికల్, వీళ్ళకి అందరికీ, డిఫెన్స్ రంగం వాళ్ళకి, పోలీస్ రంగం వాళ్ళకి, డాక్టర్స్, లాయర్స్, ఎవరు టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, రీసెర్చ్, వీళ్ళకందరూ ఉన్నారు చూస్తారా, సైంటిస్ట్, వాళ్ళకందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం అని కూడా చెప్పచ్చు అని స్టార్ట్ అవబోతుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, హై బీపీ, షుగర్, ఇది చాలా జాగ్రత్త చేసుకోవాలి. నిద్రలేనితనం, మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఉంటుంది. మార్చి 10-16 మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేదా స్ట్రెస్ కానీ లేదా ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఇంటి చాలా జాగ్రత్త పడండి. మంగళవారాల్లో ఉపవాసం ఉండండి. కారం ఎక్కువ తినకండి, తగ్గించండి. యోగా, ప్రాణాయామం లాంటిది చేయండి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయండి. అంగారకుడికి ప్రదక్షిణం చేయండి. 108 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. పాలాభిషేకం చేయండి. ఎర్రటి పూలు సమర్పించండి. పేదవారికి ఎర్ర దుస్తులు సమర్పించండి. నవగ్రహానికి ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. అదృష్ట సంఖ్య 9 మరియు 1. అదృష్ట రోజు మంగళవారం. అదృష్ట రంగు ఎరుపు, నీలం, నలుపు, ఇవన్నీ కూడా కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు దక్షిణం. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి చక్కగా పోయి అక్కడ దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఒకటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇతరులను శాంతపరిచే విధంగా ఎన్నెన్ని ఉన్నాయో ఒక మెట్టు దిగి చెయ్యండి. మీరు ఇంకో 4 మెట్లు ఎక్కుతారు. అంత గొప్పగా ఉంటారు వృశ్చిక రాశి మిత్రులారా. ఈ యొక్క నెలను మీరు ఎంత వాడుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వారికి కోపాన్ని జయిస్తే అన్ని జయిస్తారు. సహనంతో నడిస్తే గురుకృప. మీరు ఆవేశంతో నడిస్తే నష్టం. ఆవేశంతో గురుకృప పొందండి. ఈ నెల అంతర్గత శక్తి పెంచుకోండి. కుజుని శక్తి మీద ధైర్యం మీకు ఇస్తుంది. మీ నిర్ణయం భవిష్యత్తుకి ఒక పునాది బాటగా ఉండే ఒక అద్భుతమైనటువంటి మార్చి నెలలో మిత్రులారా, మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి, ఇంకా మీరు ఇప్పుడే బాగుండబోతున్నారు, ఇంకా బాగుండడానికి అతి శక్తివంతమైన 48 రోజులు పూజ చేస్తున్నటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా పోతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఐశ్వర్యంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. విజయోస్తు.